3 రోజులైంది. మ్యాటర్ కొలిక్కి రాకపోగా మరింత బిగిసేలా కనిపిస్తోంది పీఠముడి. వివాదం ముదిరేలోపే తేలిపోతుందనుకుంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అక్కడ నాకు న్యాయం జరగడం లేదంటున్నారు మంచువారి చిన్నబ్బాయి. ఈలోగా అన్న విష్ణు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. కూర్చొని మాట్లాడుకుందామంటూ మంచు ఫ్యామిలీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటి మీటింగ్ పెట్టుకుంది. అక్కడ రాజీ పడతారో బయటకొచ్చి తొడలు కొడతారో గాని ఈలోగా మోహన్ బాబు ఫ్యామిలీకి కవర్ చేయలేని డ్యామేజ్ అయితే జరిగిపోతోంది. ఎందుకు ఇదంతా? ఆస్తుల్లో వాటా గురించే మనోజ్ ఇలా చేస్తున్నాడని మోహన్ బాబు, విష్ణు టీంలు లీకులు ఇస్తుంటే ఆస్తులు కాదు ఆత్మ గౌరవం మ్యాటర్ అంటున్నారు మనోజ్. మరి మనోజ్ ఆత్మగౌరవం దెబ్బతినేలా నాన్న అన్న ఏం చేశారు? అసలు మంచు ఫ్యామిలీలో ఎవ్రీథింగ్ ఓకేనా? సంథింగ్ ఈజ్ ఫిషీనా? ఏదో జరిగింది, అబ్బే ఏం లేదు, ఇదంతా మీడియా హంగామానే, మా మధ్య అంతా బానే ఉంది, కాదు మా రిలేషన్స్ అస్సలు బాలేవు, అవును లేదు కాదు ఇలా 3 రోజుల నుంచి మంచి డ్రామా నడుస్తుంది మంచు ఫ్యామిలీలో. తన్నారు తన్నుకున్నారు, తిట్టారు తిట్టుకున్నారు. ఫస్ట్ ఆస్పత్రి విజువల్స్, తర్వాత పోలీసులు కనిపించారు. మళ్ళీ నార్మల్ అయినట్టే అనిపించినా అంతలోనే రా చూసుకుందాం నువ్వో నేనో అంటూ సపోర్టింగ్కు బౌన్సర్లను పెట్టుకుని మరీ సవాళ్లు. పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయ్యాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు ఫిర్యాదులో. ఇద్దరూ ఆపోజిట్ సైడ్ నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ చెప్పడం షాకింగే. వాళ్లేమీ శత్రువులు కాదు, తండ్రి కొడుకులు. అక్కడ ఉంది క్రమశిక్షణకు ప్రాణమిచ్చే మంచు మోహన్ బాబు. మరి అలాంటి ఫ్యామిలీలో ఏంటి గొడవలు? ఆస్తుల కోసమంటారు ఒకరు, కాదు ఆత్మగౌరవం ఫ్యామిలీ సేఫ్టీనే మ్యాటర్ అంటారు మనోజ్. గుర్తు తెలియని వ్యక్తులు తమ వారి అనుచరులంటూ మనోజ్ కొందరి మీద ఫిర్యాదు చేస్తే మోహన్ బాబు మాత్రం డైరెక్ట్గా చిన్న కొడుకు చిన్న కోడలిపైనే కంప్లైంట్ చేసేశారు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి. ఎన్ని ట్రోల్స్ వేసినా, మీమ్స్తో ఇంకెన్ని కామెడీలు చేసినా సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబుది శిఖరం లాంటి ఇమేజే. చిన్న పాత్రల నుంచి సైడ్ క్యారెక్టర్, విలన్ రోల్స్ అంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని తన టాలెంట్ చూపించి స్వయం కృషితో ఎదిగిన నటుడు. డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అంటూ బిరుదులు కూడా పొందారు అభిమానుల నుంచి. ప్రొడ్యూసర్గానూ ఎందరికో అవకాశాలిచ్చారాయన. పొలిటీషియన్గానూ తన సేవలు అందించారు. టాలీవుడ్లో మోహన్ బాబు అంటే ముందు గుర్తొచ్చేది డిసిప్లిన్, క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారనే పేరున్న మోహన్ బాబు దాన్ని కొంచెం అతిక్రమించినా అస్సలు భరించరు. ఈ డిసిప్లిన్ వల్లే షూటింగ్ సమయంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో గొడవలైన సందర్భాలెన్నో. ఎన్ని విమర్శలు, ఇంకెన్ని ఆరోపణలు వచ్చినా క్రమశిక్షణ మ్యాటర్లో బ్యాక్ స్టెప్ వేయనుకాక వేయననేది మోహన్ బాబు నైజం. అలాంటిది అన్ని పద్ధతులు పాటించే ఆయన ఇంట్లోనే డిసిప్లిన్ కరువైంది. కొడుకుల మధ్య ఆస్తుల గొడవ మొదలైంది. మోహన్ బాబు విష్ణు సైడ్ తీసుకోగా ఫ్రేమ్లో మనోజ్ ఒంటరిగా కనిపిస్తున్నాడు ఇప్పటికైతే. పైకి అంతా బాగే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ మంచు ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ మధ్య యూనిటీకి ఎప్పుడో గ్యాప్ వచ్చిందనే టాక్ సినీ ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి వాళ్ళు బయటపడేదాకా మాకెందుకులే అన్నట్టే ఉన్నారంతా. ప్రెజర్ ఎక్కువై కుక్కర్ విజిలేసినట్టు ఇక నా వల్ల కాదని మనోజ్ బయటపడిపోయాడిప్పుడు. అంతే, ఎప్పుడో జరిగినవన్నీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చూపించినట్టు మంచు కుటుంబ కథా చిత్రంలో చిత్రాలన్నీ సిన్నగా బయటకొస్తున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల విషయంలో మనోజ్ రియాక్ట్ అయిన తర్వాతే అన్నదమ్ముల మధ్య గొడవ ముదిరి పాకాన పడిందంటున్నారు. నిజంగా ఏం జరిగింది అసలు? ఎప్పటినుంచో ఉన్న గొడవకు ఇప్పుడు ఆస్తుల్లో వాటాల కలరింగ్ అంటిందా? విష్ణు దుబాయ్లో సెటిల్ అయ్యారా? దీని వెనక డార్క్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? మంచు ఫ్యామిలీలో ప్రజెంట్ అలజడికి ఆస్తుల వాటాలో తేడాలే కారణమనేది ప్రధానంగా జరుగుతోన్న ప్రచారం. మోహన్ బాబుకి 2 భార్యలు. ఫస్ట్ వైఫ్కి విష్ణు, లక్ష్మి సంతానం. మరణానంతరం మొదటి భార్య చెల్లినే రెండో వివాహం చేసుకున్నారు మోహన్ బాబు. నిర్మల సంతానమే మనోజ్. పేరుకే తల్లులు వేరు కానీ కనీసం 5-6 ఏళ్ల క్రితం వరకు తిక్కుగానే ఉండేది బ్రదర్స్ మధ్య రిలేషన్. మా అన్న, మా తమ్ముడంటూ సపోర్ట్ సిస్టంలా ఉండేవారు. లక్ష్మి తమ్ముళ్ళిద్దరితో మంచి ర్యాపోనే మెయింటైన్ చేస్తది కాబట్టి ఆల్ ఈజ్ వెల్లానే కనిపించేది. అదే సమయంలో మోహన్ బాబుకి కూతురు లక్ష్మీప్రసన్నతో పాటు పెద్ద కొడుకు విష్ణు అంటే మమకారం ఎక్కువని మనోజ్ని పెద్దగా పట్టించుకోరనే ప్రచారమూ ఉంది.
ఇక అందరికీ తెలిసినంత వరకు మోహన్ బాబు శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో ఫామ్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు. పెద్ద కొడుకు విష్ణుతో కలిసి అక్కడుంటున్నారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్లో ఉన్న ఇల్లు కూతురు లక్ష్మికి వాటాగా వెళ్ళింది. మనోజ్ మాత్రం విడిగా ఉంటున్నారు. ప్రొడక్షన్ హౌస్లు, ఇతర ఆస్తులన్నీ ఉన్నా మోహన్ బాబు ఫ్యామిలీకి ఆదాయం తెచ్చిపెట్టేది ఆయన విద్యాసంస్థలే. ఇవన్నీ విష్ణుకు ఇచ్చేశారనే ప్రచారం ఉంది. ఇక్కడే మనోజ్ హట్టయ్యాడంటారు. నాన్న అన్న కోసం నేను ఎంతో చేస్తే నాకు ఆస్తుల్లో సరిగా వాటా ఇవ్వకుండా అన్యాయం చేశారనే బాధలో ఉన్నాడనేది మనోజ్ సన్నిహితుల మాట. పైగా ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అవడం మనోజ్ను డిప్రెషన్లోకి నెట్టేసిందంటారు వారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మనోజ్. రీసెంట్గా చైల్డ్హుడ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భూమా మౌనికారెడ్డిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మౌనికకి కూడా మనోజ్ రెండో భర్తే. ఆమెకి ఓ కొడుకు కూడా ఉన్నాడు. మౌనికతో పెళ్లి మోహన్ బాబు ఫ్యామిలీకి ఇష్టం లేదనే ప్రచారం జరిగింది అప్పట్లో. లక్ష్మి చొరవ తీసుకుని అందర్నీ ఒప్పించిందని, తప్పక మనోజ్ పెళ్లికి మోహన్ బాబు, విష్ణు ఒప్పుకున్నారనే వాళ్లు ఉన్నారు. మరో వర్షన్ ప్రకారం విష్ణు లాస్ట్ 1 year నుండి జల్పల్లి ఫామ్ హౌస్లో ఉండకుండా దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడంటున్నారు. విష్ణు దుబాయ్ వెళ్లిపోవడం, లక్ష్మి ఫ్యామిలీతో ముంబైలో ఉండడంతో ఏడాది నుంచి మనోజ్ జల్పల్లి ఫామ్ హౌస్లో పేరెంట్స్తో ఉంటున్నాడు. అదే సమయంలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేసి విష్ణు ఖర్చు పెట్టేస్తున్నాడనే ఆరోపణ ఉంది. ఆ డబ్బులతో సినిమాలు తీసుకుంటున్నాడని, ఇది మనోజ్కి నచ్చట్లేదంటున్నారు. రీసెంట్గా మీ విశ్వవిద్యాలయంలో ఫీజులు ఎక్కువున్నాయని ఓ స్టూడెంట్ ఆరోపిస్తే దానికి మనోజ్ పాజిటివ్గా రియాక్ట్ అయి ఫ్యామిలీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం వివాదం రేపింది. విష్ణు ఇష్టమొచ్చినట్లు అప్పులు చేశాడని, ఆర్థిక వ్యవహారాల్లో తేడాలొచ్చాయని, అప్పులిచ్చిన వారు గొడవ చేస్తారనే భయంతో దుబాయ్కి వెళ్లిపోయాడని మనోజ్ టీమ్ ఆఫ్ ద రికార్డ్ టాక్. వీటి మీదే మాటామాట పెరిగి మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు రేగాయని, మనోజ్ని తన మనుషులతో కొట్టించేదాకా వెళ్లిందనేది తాజా ప్రచారం. 2 రోజుల తర్వాత విష్ణు కూడా సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఇక నుంచి మోహన్ బాబు బదులు విష్ణు వర్సెస్ మనోజ్ అంటూ ఏదైనా డైరెక్ట్ ఫైటే. ఎందుకంటే గతంలోనూ విష్ణు మనుషులు మనోజ్ మీద దాడి చేశారంటూ వార్తలు వచ్చి చల్లబడ్డాయి. ఈసారి మాత్రం ఏదో ఒకటి తేలేదాకా ఆగదేమో. మనోజ్తో క్లాష్ మ్యాటర్ బయటికి రాగానే కోరికలే గుర్రాలైతే సినిమా గురించి పోస్ట్ చేశారు మోహన్ బాబు. మరి ఆయన ఎవరికైనా సందేశం ఇవ్వాలనుకున్నారో అలా కలిసొచ్చి పోస్ట్ చేశారో గానీ ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్కు సరిగ్గా మ్యాచ్ అయ్యే మాట ఇది. మరి ఎవరి కోరికలు గుర్రాలు అయ్యాయో, ఎవరు నేల మీద ఉండి ఆలోచిస్తున్నారో ఆయనకే తెలియాలి. ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమంటూ ఓల్డ్ టెంప్లెట్ ను రిపీట్ చేశారు మోహన్ బాబు. ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే గతంలో దాసరి నారాయణరావు కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించేవారు. ఇప్పుడు దాసరి ప్రియ శిష్యుడు, క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు కుటుంబమే తమ పంచాయతీని రోడ్డున పెట్టింది. మరి ఇక్కడితో అయినా ఆగిపోతారా, లేకపోతే మంచు ఫ్యామిలీ పిక్చర్ మరిన్ని మలుపులు తిరిగి పాప్కార్న్ ఎంటర్టైన్ చేస్తుందా? చూడాలి.